యాజ్ ఇట్ ఈస్గా అంతకుముందు మనం ఎలా అయితే లెడ్జర్స్ చేస్తామో అలాగే లెడ్జర్స్ చేసేస్తాం, అందులో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు ఇటువంటివి కూడా ఏమీ లేవు కాబట్టి ఎటువంటి ఫ్యూచర్స్ అనేది చేంజ్ చేయక్కర్లేదు. మరి ఇవేంటి అంటే ఇవే మనకి ఇన్వెంటరీకి సంబంధించిన ఆప్షన్, అంటే ఇన్వెంటరీ ఐటమ్స్ ఇవి ఎక్కడ చేయాలంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో చేయాలి. చూడండి, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, క్రియేట్. మీకు ఇన్వెంటరీ ఇన్ఫో ఓపెన్ చేస్తే క్రియేట్, ఇవి ఎక్కడ ఆప్షన్స్ చూద్దాం. మనకి ఒకసారి టాలీ ఓపెన్ చేసి ముందుగా ఒక కంపెనీని అయితే క్రియేట్ చేద్దాం. టాలీ ఓపెన్ చేసి కంపెనీ క్రియేట్ చేయండి. ఆల్ట్ F1, స్టార్ట్ కంపెనీ. నెక్స్ట్ క్రియేట్ ఏ కంపెనీ. కంపెనీ నేమ్ ఏమిద్దాం? నేమ్ ఇక్కడ ఏమన్నా మనకు ఉన్నదా? చూడండి, మిస్టర్ అరవింద్ అని ఉన్నది, అదే నేమ్ తీసుకుందాం, మిస్టర్ అరవింద్ అనేది. యాక్సెప్ట్. ఇది అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ క్రియేట్ అనేది కామన్. ఇన్వెంటరీ ఇన్ఫోకి వచ్చి మీకు స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, ఈ మూడు చేస్తాం మనం. అయితే స్టాక్ ఐటమ్, యూనిట్స్ అనేది సమ్ చూసి చెప్పచ్చు మీరు. చూడండి, యూనిట్స్ ఇక్కడ స్టాక్ ఐటమ్స్ అంటే కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్, మూడు స్టాక్ ఐటమ్స్ కిందకు వస్తాయి. తర్వాత యూనిట్స్ అంటే నెంబర్స్. అంటే యూనిట్స్ అంటే మనం ఎలా వాడతాం అంటే ఏదన్నా మనకి ఐటమ్స్ నెంబర్స్లో ఇస్తామా, లేకపోతే కేజెస్లో ఇస్తామా, లీటర్స్లో ఇస్తామా, ఇటువంటి యూనిట్స్ అంటాం. అంటే మనం ఇవ్వాలంటే ఎలాగా, లేకపోతే డజన్స్ ఇస్తామా, బాక్సులు ఇస్తామా, పీసెస్ ఇస్తామా, ఇటువంటివన్నీ మనకి యూనిట్స్ అవుతాయి. అవి మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్లో క్రియేట్ చేసుకుంటాం. ఇంకా గ్రూప్స్ అనేది ఏ సమ్లోనూ కూడా ఉండదు. అది చెయ్యాలా అంటే మీ ఇష్టం. మీ గ్రూప్స్ క్రియేట్ చేసి ప్రాబ్లం చేయొచ్చు, లేకుండా కూడా చేయొచ్చు. మీకు చూడండి, కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అంటే గ్రూప్స్ అనేది మీకు మీరుగా ఏం పెట్టుకుంటారనేది మీ ఇష్టం. లేదా కంప్యూటర్స్ అన్ని సపరేట్గా ఒక సెట్లో పెడతారు, పెన్ డ్రైవ్స్ అన్ని ఒక సెట్, హెడ్ ఫోన్స్ అన్ని ఒక సెట్, అలా అయితే విడివిడిగా గ్రూప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా అర్థం అవడానికి అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసేస్తున్నాను. ఆ గ్రూప్స్ అనేది ఏ సమయంలోనూ ఉండదు. మనకి ఎలా కావాలి అర్థం అవడానికి, అంటే చూడగానే ఆ ఐటమ్స్ స్విచ్ చేయగలరు, ఎలా స్విచ్ చేస్తాం అనే దానికోసం గ్రూప్స్ చూస్తాం. అయితే లెడ్జర్స్ ఏమీ లేదు కాబట్టి అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్, రెగ్యులర్ ప్రాసెస్లోనే లెడ్జర్లు అయితే క్రియేట్ చేసేద్దాం. 1 by 1 లెడ్జర్స్ చూద్దాం. క్యాపిటల్, ఆల్రెడీ లెడ్జర్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి లెడ్జర్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. క్యాపిటల్ అకౌంట్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్. తర్వాత పర్చేజ్ శాఖర్ అనుకో, ఒక లెడ్జర్ పర్చేజ్ అకౌంట్. మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కంపల్సరీగా పెట్టాలి. ఈ ఆప్షన్ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ పెట్టాలి. అంటే సేల్కి, పర్చేజ్కి ఇన్వెంటరీ ఉంటుంది. మీకు ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్ చేస్తేనే ఈ ఐటమ్స్ని మీరు ఇన్వెంటరీలో ఎంటర్ చేయగలుగుతారు. లేదంటే ఇన్వెంటరీ వాల్యూస్ నో చేస్తే ఈ ఐటమ్స్ ఎంటర్ చేయడానికి కావాలి. మనం ముందు నుంచి కూడా ఇన్వెంటరీ అనేది ఎస్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది మాత్రం ఎస్ ఉండేలా చూసుకోండి. యాక్సెప్ట్. తర్వాత శాఖర్ అనుకో, బిల్ నెంబర్స్ కూడా ఉన్నాయి, బిల్ నెంబర్స్ కూడా ఇవ్వడం మనకు వచ్చు. శాఖర్ అనుకో, సండ్రీ క్రెడిటార్స్. బిల్ నెంబర్ ఇవ్వాలంటే బిల్ బై బిల్ డీటెయిల్స్ అనేది ఎస్ ఉండాలి, అది ముందు నుంచి కూడా చేస్తున్నాం మనం. యాక్సెప్ట్. తర్వాత పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మురళీ ట్రేడింగ్, సండ్రీ క్రెడిటార్స్, యాక్సెప్ట్. ఇన్వెంటరీ వాల్యూస్ ఉండవు, సండ్రీ డెటార్కి, క్రెడిటార్కి ఇన్వెంటరీ వాల్యూస్ ఉండవు. చూడండి, ఇన్వెంటరీ వాల్యూస్ మీకు రాదు. మీకు ఆప్షన్ ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్ చేద్దాం అనుకున్నా సరే మీకు రాదు. పర్చేజ్కి, సేల్కి ఇన్వెంటరీ ఉంటుంది. సండ్రీ డెటార్, సండ్రీ క్రెడిటార్స్ ఏంటంటే బిల్ బై బిల్ ఉంటాయి, ఎస్ అనేది. క్యాష్ పెట్టి శాఖర్ అయిపోయింది, మురళి కూడా అయిపోతుంది. సేల్స్, సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, అంటే సేల్స్ అనే లెడ్జర్ చేస్తాం. సేల్స్ అకౌంట్ ఎఫెక్టెడ్ ఎస్, యాక్సెప్ట్. సోల్డ్ గుడ్స్ టు రవి మొబైల్స్ అనే లెడ్జర్ చేస్తాం. ఇక్కడ రవి, సండే, బిల్ బై బిల్ అనేది ఎస్ చేయండి, యాక్సెప్ట్. సోల్డ్ గుడ్స్ టు ప్రదీప్ అనే లెడ్జర్ కావాలి ఇప్పుడు.
సేల్స్ కాబట్టి సండే డేటార్స్ యాక్సెప్ట్. తర్వాత బ్యాంక్, లాస్ట్లో బ్యాంక్ అకౌంట్. అయితే ఇలా లెడ్జర్స్ అయితే క్రియేట్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలో చెయ్యాలి. ఇన్వెంటరీ ఇన్ఫో మీరు అక్కడ రాయండి నాతో పాటు, నేను చెప్తాను నాతో పాటు అక్కడ. ఎందుకంటే అకౌంట్స్ ఇన్ఫో రాయడానికి ఏం లేదు, తెలిసిందే. ఇన్వెంటరీ ఇన్ఫో రాసుకోండి. ఇన్వెంటరీ ఇన్ఫో గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫో చేయాలి మళ్ళీ. తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టాక్ గ్రూప్స్, ఐటమ్స్, యూనిట్స్ ఇవి మనకి 1, 2, 3 ఆర్డర్లో ఉన్నాయి. ఇవి ఎలా చేస్తామంటే మనం ముందుగా క్రియేట్ చేసుకునేటప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేయండి. తర్వాత సెకండ్ స్టెప్ స్టాక్ ఐటమ్స్ కాదు, యూనిట్స్ క్రియేట్ చేయండి. అంటే మనకి స్టాక్ ఐటమ్ చేసే టైంకి గ్రూపు, యూనిట్ రెడీగా ఉండాలి. మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్లో స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, సెకండ్ స్టెప్లో యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేస్తాం, తర్వాత థర్డ్ స్టెప్ స్టాక్ ఐటమ్స్. స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్. ఇది చూడండి, మళ్ళీ క్రియేట్ చేస్తే డిస్ప్లే ఆల్టర్ మళ్ళీ సేమ్ ఎలా అయితే లెడ్జర్ వస్తుందో అదే రకంగా మీకు డిస్ప్లే ఆల్టర్ అనేది చేసుకోవచ్చు. ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ గ్రూప్స్, క్రియేట్. ఎలక్ట్రానిక్స్ ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏం నేమ్ పెట్టుకుంటారు అనేది ఏదైనా తీసుకోవచ్చు. అండర్ ఇంకేమీ లేదు, ప్రైమరీ. నెక్స్ట్ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్ యాడెడ్, ఎస్ చేయాలి. ఇది ఎస్ చేయకపోతే ఈ గ్రూప్ కిందకి ఐటమ్స్ యాడ్ చేయడానికి అవ్వదు. ఈ ఆప్షన్ ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. ఒకటే గ్రూప్ ఉంది, ఒకటే గ్రూపు. తర్వాత గ్రూప్స్ డిస్ప్లే అంటే మీకు డిస్ప్లేలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే యూనిట్స్ చేయండి, స్టాక్ ఐటమ్స్ కాదు. సెకండ్ స్టెప్ మీకు యూనిట్స్ ఆఫ్ మెజర్. యూనిట్స్ ఆఫ్ మెజర్లో క్రియేట్. అయితే యూనిట్స్ అనేది సమ్లో చూస్తే కనబడతాయి మనకి, ఇవన్నీ కూడా నెంబర్స్, ఎన్ఓఎస్ అని ఉన్నది. అదే ఇస్తారు ఇక్కడ సింబల్ ఎన్ఓఎస్, ఫార్మల్ నేమ్ ఎన్యుఎం బిఈఆర్ఎస్, నెంబర్స్ అని పూర్తి పేరు రాస్తారు. అక్కడ డెసిమల్ ప్లేసెస్ ఏమీ అవసరం లేదు, 0. అంటే ఎందుకు అవసరం లేదు అంటే నెంబర్స్ అనేది 1, 2, 3, 4 అనే నెంబర్ ఉంటుంది తప్ప 1.5, 1.2 ఇలాంటి పాయింట్ నెంబర్స్ ఉండవు. అందువల్ల డెసిమల్ ప్లేసెస్ అనేది మనం ఏమి ఇవ్వం. యాక్సెప్ట్. ఇలా నెంబర్ కూడా సింగిల్ నెంబర్నే రాసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫోలో మీరు ఏం చేయాలంటే స్టాక్ ఐటమ్స్ చేయాలి. గ్రూప్స్ అయిపోయింది, యూనిట్స్ ఆఫ్ మెజర్ అయిపోయింది, ఐటమ్స్ చేయాలి. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ క్రియేట్. అయితే చూడండి, ఐటమ్స్ మనకి సమ్లో చూస్తే కనిపిస్తాయి. కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్, ఈ 3 ఉన్నాయి. ఐటమ్స్ క్రియేట్ చేయండి. కంప్యూటర్స్, ఎంటర్. అండర్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఏంటి, ఎలక్ట్రానిక్స్. యూనిట్స్ ఆఫ్ మెజర్, నెంబర్. అంటే ఈ టైంకి మనకి గ్రూప్స్, నెంబర్స్ రెడీగా ఉండాలి ఐటమ్ చేసే టైంకి. అందుకే ఐటమ్ లాస్ట్లో చేయమని చెప్పింది. ఇంకా స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ మనకి ప్రెసెంట్ అయితే ఏం అవసరం లేదు ఈ సమ్లో, అదేంటి అనేది ఆ ఆప్షన్ వచ్చినప్పుడు అయితే చూద్దాం. ఎంటర్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి లాస్ట్ ఇయర్ ఉండిపోయిన కొన్ని ఐటమ్స్ సేల్ అవ్వకుండా ఈ ఇయర్ అదే వాడుకోవాలన్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ మనం బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, మీకు ఇవన్నీ కూడా స్టార్టెడ్ న్యూ బిజినెస్ అనే ఉంటుంది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఏమి కూడా ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎంటర్, ఎంటర్, యాక్సెప్ట్. నెక్స్ట్ ఐటమ్ పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అలాగే క్రియేట్ చేసేద్దాం. సేమ్ పెన్ డ్రైవ్స్, ఎలక్ట్రానిక్స్, ఇక్కడ నెంబర్స్, యాక్సెప్ట్. హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, నేమా స్పెన్నింగ్. ఓకే. హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, నెంబర్స్, యాక్సెప్ట్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గరికి వచ్చింది, అన్ని చేసేసాం. నెక్స్ట్ అకౌంటింగ్ వచ్చేసే. అయితే ఇన్వెంటరీ చేస్తున్నాం కదా, ఇన్వెంటరీ వచ్చి ఏమి ఉండదు. ఇన్వెంటరీ చేసినా మనం అకౌంటింగ్ వచ్చేలోనే ఎంటర్ చేస్తాం. ఎందుకంటే సేల్ పర్చేజ్ అనేది మనకి ఎక్కడ ఉన్నాయి, అకౌంటింగ్ వచ్చేలోనే కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ మనకి రెగ్యులర్ F6, రిసీట్, క్యాష్, క్యాపిటల్. అమౌంట్ 5 lakhs, ఇది నార్మల్, ఇందులో ఏమి చేంజ్ ఏం లేదు. నెక్స్ట్ చూడండి,
పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ షాకర్, ఇది ఎలా చేస్తాం అనేది చూద్దాం. పర్చేస్ F9, మీరు అంతకు ముందు ఏంటంటే కంట్రోల్ V చేసి ఈ రకంగా మీరు డెబిట్ క్రెడిట్ చేంజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా చేయకూడదు, డైరెక్ట్ గా క్వాంటిటీ రేట్ అమౌంట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఏంటి అంటే సెట్టింగ్ కూడా ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ F12 కాన్ఫిగరేషన్ తీసుకోండి. F12 కాన్ఫిగరేషన్ తీసుకుంటే మీకు సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ F12 కాన్ఫిగరేషన్ లో మీకు సెట్టింగ్ కూడా ఈ రకంగా ఎలా ఉండాలంటే చూడండి, ఈ మధ్యలో ఆప్షన్స్ అన్ని నో అనే రకంగా ఉండాలి. అంటే మనకి బిల్స్ అనేది బిల్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి బిల్ వాల్యూ డిఫాల్ట్ గా తీసుకోకూడదు, మనం చేసింది అయితే రావాలి. అలాగే కామన్ లెడ్జర్, ఇది ఎస్ చేసినా నో చేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ముందు క్లాసెస్ లో మనకి అవసరం అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ని నో పెట్టుకోండి. తర్వాత క్లాసెస్ లో మనకి ఇది ఎస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందు నుంచి కూడా నో చేసే నేను చెప్పేస్తున్నాను. ఈ రెండు మనకి ఇంపార్టెంట్, మిగతావి ఎస్ లో ఉన్నా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఈ రెండు కూడా నోలో ఉండాలి. అలాగే సప్లిమెంటరీ డీటెయిల్స్, ఇది ఏంటి అంటే అడ్రస్ లభించి మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ అడ్రస్ అది కావాలి అంటే ఎస్ పెట్టుకుంటారు, లేదంటే నో పెట్టేయండి. ఇలా చేసి సేవ్ చేయండి. సేవ్ అంటే జస్ట్ ఎంటర్ కొట్టండి. తర్వాత ఇక్కడ ఇప్పుడు పార్టీ నేమ్, ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఏమీ లేదు, బిల్ నెంబర్ కాదు ఇది, ఇన్వాయిస్ నెంబర్ వేరు. మనకి బిల్ నెంబర్స్ ఇక్కడ వచ్చినాయి ఏంటి అంటే రిసీవబుల్స్ పేబుల్స్. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది సెపరేట్ గా ఉంటుంది. మనకి ఏంటంటే ఆ బిల్ బుక్ ఏదైతే ఉందో దాని మీద ఉండేది ఇన్వాయిస్ నెంబర్, ఆ ఇన్వాయిస్ డేట్ ఎంత అవి రాస్తారు అక్కడ. పార్టీ నేమ్ ఇక్కడ నుంచి చూద్దాం మనం, షాకర్ అనుకో, ఇక్కడ షాకర్ అనుకో తీసుకుంటాం. ఇది అడ్రస్, అంటే షాకర్ అనుకో అడ్రస్ మీరు ఇవ్వాలా అక్కర్లేదా అనే దానికోసం మనం ఇక్కడ F12 ప్రెస్ చేసాం చూడండి. ఇందాక ఇక్కడ కాన్ఫిగరేషన్ లో మనకి సప్లిమెంటరీ డీటెయిల్స్ అనేది ఒకవేళ నో చేస్తే ఇది మీకు షాకర్ అనుకో ఇచ్చిన వెంటనే మీకు నేమ్ ఇంకా అడ్రస్ అడగటం లేదు, అంటే షాకర్ అడ్రస్ మీరు రాయలేరు. ఇంకా అది ఉండాలా వద్దా అనేది ఈ ఆప్షన్ ఎస్ కోసం. ఉంచేసుకున్నా లేకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈ స్క్రీన్ వస్తుంది మీకు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ అని ఉన్నది, ఇక్కడ మీరు స్పేస్ ఇవ్వండి. మీరు క్రియేట్ చేసుకున్న ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు. మనం కంప్యూటర్స్, హెడ్ ఫోన్స్, పెన్ డ్రైవ్స్ ఐటమ్స్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు కంప్యూటర్స్ 15, 16,000 అంటే 16,000 ఒక్కొక్కటి. 15 ఎంత అంటే 15 into 16,000 టోటల్ ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసుకుంటుంది. కంప్యూటర్స్ క్వాంటిటీ 15, 16,000. ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ అమౌంట్ మళ్ళీ మనం ఏమి అడ్జస్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే 16 into 15 ఎంత అనేది 16,000 into 15 అనేది అక్కడ తీసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి పర్టికులర్స్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనకి ఎంటీ వచ్చింది. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ స్పేస్, పెన్ డ్రైవ్స్. మీరు ఇక్కడ సమ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఒకవేళ మీరు ఇందులో రాంగ్ చేస్తే వెరిఫికేషన్ అనేది చాలా టైం పట్టేస్తుంది, అంతకు ముందు సమ్స్ కంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఐటమ్స్ ఇచ్చారా, రేట్ ఇచ్చారా, ఇవన్నీ ఒకటొక్కటి చూసుకుంటూ రావాలి. వెరిఫికేషన్ చేసేటప్పుడు రాంగ్ చేయకుండా చేయండి. రాంగ్ వస్తే అప్పుడు చూద్దాం, కానీ రాంగ్ మాత్రం చేయకండి. పెన్ డ్రైవ్స్ ఎంత అమౌంట్ 50, 350. ఎంటర్, మళ్ళీ ఇక్కడ ఎంటర్, ఎందుకంటే పర్చేజ్ లెడ్జర్ ఒకటే ఉంది, కలెక్షన్స్ కూడా ఏమీ ఇంకొక లెడ్జర్ అయితే లేదు మనకి. ఇంకా ఐటమ్స్ ఉన్నాయా మళ్ళీ స్పేస్ ఇవ్వడానికి? ఐటమ్స్ అయితే లేవు, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎంటర్, మళ్ళీ ఇక్కడికి వచ్చాం బిల్ నెంబర్స్. బిల్ నెంబర్ ఉన్నది కాబట్టి బిల్ నెంబర్ అనేది అయితే మీరు యాడ్ చేయాలి. 116 అనేది ఉన్నది. డేస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ గా అలాగ ఉందో అలాగా ఎంటర్ కొట్టేసి యాక్సెప్ట్ చేయండి. మీకు ఇక్కడ బిల్ నెంబర్ అనే ఆప్షన్ మీరు F12 లో కామన్ యూజ్ డిఫాల్ట్ ఫర్ బిల్ అలొకేషన్ అనేది నో ఉన్నప్పుడే వస్తుంది. అది ఒకవేళ మీరు ఎస్ చేసి ఉంటే బిల్ నెంబర్ ఇవ్వడానికి అవ్వదు మీకు, అందువల్ల ఆ కాన్ఫిగరేషన్ అనేది ముందు చెక్ చేసుకోవాలి. తర్వాత యాక్సెప్ట్. ఒక వోచర్ అయింది. ఇదే ప్రాసెస్ లో పర్చేజ్ సేల్ చేస్తాం. చూద్దాం నెక్స్ట్ వోచర్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మురళి, ఆల్రెడీ పర్చేజ్ లోనే ఉన్నాం. ఇక్కడ మురళి ట్రేడింగ్ తీసుకుంటాం. ఐటమ్స్ ఏం కొన్నాం చెప్పండి. ఇక్కడ కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్ ఆల్రెడీ మనం పర్చేజ్ చేసాం కాబట్టి మీకు పక్కన ఎంత ఉన్నది అనేది స్టాక్ చూపిస్తుంది. అంటే అవైలబుల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇది 15 ఉన్నది, ఇది 50 ఉన్నది, అవైలబుల్ నెంబర్స్ అనేది చూపిస్తుంది.
ఇప్పుడు హెడ్ ఫోన్స్ పర్చేజ్ చేయాలి. ఇక్కడ హెడ్ ఫోన్స్ కి ఏమీ కూడా వాల్యూ లేదు. హెడ్ ఫోన్స్ ఎన్ని కొంటున్నాం? 35,170 అంతే కదా, ఇంకొక ఐటమ్ లేదు. ఎంటర్ కొట్టి యాక్సెప్ట్ చేయండి. బిల్ నెంబర్ ఉన్నదా? బిల్ నెంబర్ ఉంటే బిల్ నెంబర్ ఇద్దాం. 170 159. ఓకే ఓకే 159 యాక్సెప్ట్. క్యాష్ పెయిడ్ టు షాకర్ పేమెంట్ నార్మల్. ఇది ఇక్కడ క్యాష్ షాకర్ అనుకో. అమౌంట్ 1 lakh. అగ్రిస్ట్ డిఫరెన్స్ ఇవన్నీ కామన్, అంతకు ముందులాగే వస్తాయి, డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. తర్వాత క్యాష్ పెయిడ్ టు మురళి షాకర్ అనుకో. అయిన తర్వాత ఫిఫ్త్ ఎంట్రీ క్యాష్ పెయిడ్ టు మురళి. పేమెంట్ క్యాష్ మురళి ట్రేడింగ్ 4250 అమౌంట్ అయితే పే చేసాం. అగ్రిస్ట్ డిఫరెన్స్ యాక్సెప్ట్. తర్వాత చూడండి సోల్డ్ గూడ్స్. మళ్ళీ సేల్స్ కూడా మనం ఇదే రకంగా ఓచర్ మోడల్లోనే చేయాలి. అంటే కంట్రోల్ వ్యూ ఉండదు ఈసారి నుంచి మనకి. ఇన్వెంటరీ మోడల్కి ఏంటంటే కంట్రోల్ వ్యూ అనేది లేకుండా డైరెక్ట్ గా ఎంటర్ చేస్తాం. మరి కాన్ఫిగరేషన్ మరి F1 ప్రెస్ చేసి చెయ్యాలా అంటే అంతకుముందు పర్చేజ్ లో చేశారు కదా, సేల్స్ లో కూడా అదే కాన్ఫిగరేషన్ అప్లై అవుతుంది. మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పార్టీ నేమ్. పార్టీ నేమ్ అంటే ఇక్కడ క్యాషా లేకపోతే నేమా అనేది చూడాలి. పార్టీ నేమ్ అయితే క్యాషే. ఇదంతా కూడా డిస్క్రిప్షన్, మీకు కావాలా అక్కర్లేదా అది మార్చుకోవచ్చు మీరు. F1 ప్రెస్ చేసి సప్లిమెంటరీ డీటెయిల్స్ అనేది నో చేసేస్తే మీకు అవి ఏమీ కూడా లేకుండా డైరెక్ట్ గా ఆప్షన్ కిందకి వచ్చేస్తుంది. అది చూసుకోండి F1 ఇది ఉండాలా అవసరం లేదా. అంటే అడ్రస్లు ఇస్తే ఈ అడ్రస్ అనేది రావాలి, అంటే ఎవరు కొన్నారు ఏంటి డీటెయిల్స్ అనేది. బయ్యర్ నేమ్ కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఏం కొన్నారు ఎవరు కొన్నారు ఏంటి అనేది. ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ ఐటమ్స్, ఏం సేల్ చేస్తున్నాం మనం. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 లో 12 సేల్ చేస్తున్నాం. ఇక్కడ అవైలబుల్ స్టాక్ చూసుకోవచ్చు మనం. 12 సేల్ చేస్తున్నాం 25,000. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇస్తే సేల్స్ లెడ్జర్ ఉంటుంది. అంటే ఇది లెడ్జర్ పార్ట్. ఇది పర్చేజ్ లో అయితే పర్చేజ్, సేల్ లో అయితే సేల్ ఉంటుంది. ఒకటే ఐటమ్ సేల్ చేస్తున్నాము, ఇంకేమీ లేదు కాబట్టి ఎంటర్ యాక్సెప్ట్ కొట్టండి. తర్వాత సోల్డ్ గూడ్స్ టు రవి మొబైల్స్. ఇక్కడ పార్టీ నేమ్ ఏం పెడతారు? రవి మొబైల్స్ పెడతారు. ఇదంతా ఎంటర్. నేమ్ ఆఫ్ ద ఐటమ్ పెన్ డ్రైవ్స్ 43 పెన్ డ్రైవ్స్ కొన్నాం. ఒక్కొక్కటి ఈచ్ వన్ ఐటమ్ 550 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ ఐటమ్ అయితే ఒకటే ఉన్నది. ఎంటర్ బిల్ నెంబర్ ఎంత? బిల్ నెంబర్ 274. యాక్సెప్ట్. సోల్డ్ గూడ్స్ టు ప్రదీప్. మళ్ళీ సేల్స్ లోనే ఉన్నాం. పార్టీ నేమ్ ప్రదీప్. ఇదంతా ఎంటర్ కొట్టండి. ఐటమ్ హెడ్ ఫోన్స్ ఎన్ని సేల్ చేస్తున్నాం? 30. ఈచ్ వన్ 300 రూపీస్. ఒకటే ఐటమ్ సేల్ లో ఉన్నది. ఎంటర్ యాక్సెప్ట్. బిల్ నెంబర్ 541. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్. ఎంటర్ యాక్సెప్ట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి మొబైల్. రిసీవ్డ్ అంటే F6. క్యాష్ రవి మొబైల్స్ 9460. అగ్రిస్ట్ రెఫరెన్స్ ఆల్రెడీ ముందు న్యూ రెఫరెన్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు అగ్రిస్ట్ రెఫరెన్స్ తీసుకుంటాం. యాక్సెప్ట్. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ ప్రదీప్. చెక్ అంటే బ్యాంకు. ప్రదీప్ 9,000. ఈ రకంగా ఓచర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ రాస్తాము. అదంతా రెగ్యులర్ ప్రాసెస్ మనకి. ఇక్కడ చూడండి స్పెషల్ గా ఏంటంటే రిపోర్ట్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టాక్ సమ్మరీ అంటే డైరెక్ట్ గా స్టాక్ ఎంత ఉన్నది,
ఎలక్ట్రానిక్స్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లోజింగ్ స్టాక్ అయితే చూపిస్తుంది. అంటే ఎన్ని మనం కొన్నాము, ఎన్ని సేల్ చేసాము, ఎంత మిగిలిపోయింది చెక్ చేద్దాం ఒకసారి. కంప్యూటర్స్ ఎన్ని 3 అనేది చూపిస్తుంది. ఒకసారి చూద్దాం కంప్యూటర్స్ రైటా రాంగ్ అనేది. కంప్యూటర్స్ మొత్తం ఎన్ని పర్చేజ్ 15 పర్చేజ్ చేసాం. ఎన్ని సేల్ చేసాం 12 సేల్ చేసాం. ఇంకా రిమైనింగ్ అనేది 3 అనేది చూపిస్తుంది. 3 కంప్యూటర్స్. అలాగే హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ కంప్యూటర్స్ దగ్గర చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే పర్చేజ్ ఎన్ని సేల్ ఎన్ని అనేది చూపిస్తుంది. పర్చేజ్ అంటే ఇన్వార్డ్స్, సేల్ అంటే అవుట్వార్డ్స్, ఫైనల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఇంకా స్టాక్ రిపోర్ట్స్ రకరకాలుగా చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చి, ఇన్వెంటరీ బుక్స్ లోకి వచ్చి, గ్రూప్ సమ్మరీ, ఎలక్ట్రానిక్స్ ఇదే మనం చూసాం. అక్కడి నుంచి డైరెక్ట్ ఆప్షన్ ఇది. విడివిడిగా స్టాక్ ఐటమ్ కంప్యూటర్స్ ఎన్ని ఉన్నదని చూసుకోవచ్చు. ఇదంతా కూడా స్టాక్ సమ్మరీ నుంచి వచ్చింది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ ఫర్ కంప్యూటర్స్ ఎన్ని కొన్నాము, ప్రైస్ ఎంత, పర్చేజ్ ఎంత, సేల్ ఎంత, అలాగే రిజెక్షన్స్ ఒకవేళ పర్చేజ్ రిటర్న్ కానీ సేల్ రిటర్న్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడికి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇందులో అయితే రిటర్న్స్ అయితే లేవు మన దగ్గర, ఓన్లీ పర్చేజ్ సేల్ ఒకటే తీసుకున్నాం కాబట్టి ఎంత పర్చేజ్ చేసాము, ఎంత సేల్ చేసాము అనేది చూపిస్తుంది. ఫైనల్ గా ఎంత చూడండి, ఇక్కడ క్లోజింగ్ వాల్యూ ఎంత. ఇదంతా కూడా జస్ట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి. ఈ రిపోర్ట్ అనేది మళ్ళీ మనం ప్రింట్ తీసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇది ఒక బేసిక్ ప్రాబ్లం. మనం ఇన్వెంటరీ ఉంటే ఏం మారుతుంది అంటే పర్చేజ్ సేలే మారుతుంది. మిగతా రిసీట్, పేమెంట్, కాంట్రా ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా చేస్తాం అలాగే ఉంటాయి. ఇందులో చేంజెస్ అయితే ఉండవు. ఓన్లీ పర్చేజెస్ సేల్ లోన్. పర్చేజ్ సేల్ ఓపెన్ చేసినప్పుడు మీరు Ctrl+V చేసి అంతకుముందు అకౌంట్స్ మోడల్లో చేశారు. ఇప్పుడు ఇన్వెంటరీలో ఏంటంటే క్వాంటిటీ, రేట్, అమౌంట్ అన్నది ఇన్వెంటరీ మోడల్లో చేస్తారు.